నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సివిల్ సర్వీస్ అధికారులపై నిరాదరణ ఆరోపణలు చేయడం సరికాదు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖ దక్షిణంలో హోరెత్తిస్తున్న వంశకృష్ణ ఎన్నికల ప్రచారం, బ్రహ్మరథం పడుతున్న స్థానిక మహిళలు, ప్రజలు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా, అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న అడారి ఆనంద్, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ. సివిల్ సర్వీస్ అధికారులపై ఎటువంటి తప్పులు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ తప్పు చేయని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేయడం తగదన్నారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని, ఆ విషయాన్ని స్వయంగా నీతి ఆయోగ్ ప్రధానమంత్రి కమిటీ కితాబిచ్చిందన్నారు. చంద్రబాబు మోసగాడని, మేనేజ్మెంట్ చేసేవాడని, జగన్ భవిష్యత్ తరాలు అభివృద్ధి చేసిన తెలియని నాయకుడని కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లోనూ ముందుంది. ఏదైతే సూచనలు చెప్తున్నాయో నీతి ఆయోగ్ తాలూకా వారి తాలూకా విశ్లేషణలో కానీ, లేదు ప్రైమ్ మినిస్టర్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లో కానీ, ఇది వాస్తవంగా ప్రజల దగ్గర మనం పోయి చూసుకున్నా కానీ సరే, పావర్టీ కానీ, జీడిపి కానీ, లేకపోతే మన స్కీమ్స్ ఎడ్యుకేషన్ కానీ, లేదు హెల్త్ కానీ, అన్ని పారామీటర్స్ కూడా ఇంతకుముందు 15, 16, 17, 20 స్థానాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇవాళ 4, 5 స్థానాల్లోకి ఇవాళ వచ్చింది. కారణం ఏంటి? గత 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన తీరు వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. దాంతోపాటు ప్రభుత్వం తీసుకున్న పారామీటర్స్ ఏమున్నాయో, ఫోకస్డ్గా చేస్తున్న కార్యక్రమాలు ఏమున్నాయో, వాటి వల్ల ఈ కార్యక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. ఎందుకంటే రియాక్షన్ సింపుల్, యాక్షన్ తీసుకుంటేనే రియాక్షన్ ఉంటుంది. చల్లగా చప్పగా ఊరుకుంటే ఏమీ ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రిఫార్మ్స్లో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ చేపడుతున్న ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తుంది. సోమవారం నియోజకవర్గ పరిధిలోని మనోరమ థియేటర్ పరిసర ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ప్రతి ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా వంశకృష్ణ శ్రీనివాస్ స్థానిక ప్రజలు, మహిళలు అడుగడుగున హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. అనంతరం వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. డ్రైనేజీ సిస్టమ్, విద్యుత్ సదుపాయాల కల్పన ధ్యేయంగా పనిచేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 34వ వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడే మీరు చూశారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల కోరిక ఒకటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, సైకో జగన్ నుంచి కాపాడుకోవాలి, ఇక్కడ నుండి యువతకి ఎంప్లాయ్మెంట్ కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఈ ప్రాంతంలో ఎక్కువగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అండర్ గ్రౌండ్ కరెంటు సిస్టమ్ కానీ, ఇవాళ కాలుష్య కోరల నుంచి దీన్ని రక్షించాలని చెప్పేసి ప్రాంతవాసులు కోరుకుంటూ ఉన్నారు.
నేను ఒకటే హామీ ఇస్తూ ఉన్నా, ఇవన్నీ చేస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ యువతందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కోసం, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్స్, ఈ కాలుష్యం కోసం నేను పూర్తి స్థాయిలో పనిచేసి ఈ ప్రాంతాన్ని ఒక గ్రీన్ సిటీగా, ఒక గోల్డ్ సిటీగా తయారు చేస్తానని హామీ ఇస్తూ ఉన్నాను. ఖచ్చితంగా చేసి తీరుతాం. ఈ ప్రాంత ప్రజలకి కొండంత అండగా ఉండి రానున్న రోజు ఈ ప్రాంతాన్ని ఈ ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా తయారు చేయడంలో కీలక పాత్ర వహిస్తానని తెలియజేస్తాను. నమస్తే అండి, నా పేరు రాజేశ్వరి. ఉమ్మడి అభ్యర్థి అయిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని ఖచ్చితంగా అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని మన తెలుగుదేశం కుటుంబ సభ్యుల అందరి తరపు నుంచి మీకు హామీ ఇస్తున్నాం. 3 పార్టీల కూటమిలోని మరి వంశీకృష్ణ గారు మాకు మరి నియోజకవర్గంలోని దిశ ఎవరు మా పార్టీని కష్టకాలంలో గుర్తించి నారా చంద్రబాబు గారిని అరకు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత తన ఎన్నికల ప్రచారాన్ని కూటమి సభ్యులతో కలిసి నిర్వహించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజనులంతా చైతన్యవంతులై మన హక్కులు సాధించుకునేందుకు ప్రతి గిరిజనుడు ముందుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఎన్నో నిధులు కేటాయిస్తుందని వాటిని సకాలంలో వినియోగించుకోవాలన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే గిరిజన ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ తీసుకొని ఎలాంటి దౌర్జన్యాలు చేశారో ప్రజలు గమనించాలని, కేంద్ర నిధులను వినియోగించుకుని రాష్ట్రంలో స్టిక్కర్లు అంటిస్తున్నారని, ప్రధాని మోదీ హయాంలో కోవిడ్ వ్యాక్సిన్ విశ్వవ్యాప్తంగా అందించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగానే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గిరిజనులు, మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రతి గిరిజన ఇంటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేయాలని గిరిజనులు కోరారు. మీరందరూ ఎప్పుడైతే చైతన్యం పొందుతారో, మన గిరిజనులు ఎప్పుడైతే మనం చెయ్యి బిగించి వెలుకడ బిగించి లేదు మా రైట్స్ మా హక్కులు మాకు కావాలి, మాకు ఇళ్ళు కావాలి, మాకు నీళ్లు కావాలి, మా జీవితాలు సుఖమయం బతకాలి, నరేంద్ర మోడీ గారు మహిళల్ని ఒక్కొక్కరిని కరోడ్పతి చేయాలనుకుంటారు, అక్కడ కాళ్ళ మీద నిలబెట్టాలనుకుంటారు. మనకి ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయమ్మా? ఏజెన్సీ డిఎస్సీ వచ్చిందా? ఉద్యోగాలు లేవు. సో మీరందరూ కూడా మరొకసారి నేను చెప్తున్నాను, కమలం గుర్తు గురించి ప్రతి ఒక్కరికి చెప్పడానికి రెస్పాన్సిబిలిటీ నువ్వే తెచ్చుకోవాలి. పాడేళ్ళు ఉంటాయి, పాడేళ్ళు కానీ అరకులు కానీ ఉంటాయి, వెళ్ళి తీసుకుని ఇచ్చేయాలి. నీకు ఏ సమస్య వచ్చినా సరే రండి, మనం కలిసి పోరాడదాం, కలిసి సాధిద్దాం. ఓకే, మనం సాధించుకున్నాం. మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మీకు ఇళ్ళు వస్తాయి, నేను దానికి మీకు గ్యారెంటీ ఇస్తాను. మన ఓటు కమలం, గుర్తుపెట్టుకోండి, కమలం గుర్తు. నరేంద్ర మోడీ గారి విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్త అమావాస్య పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలియజేసి సహకరించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు తదితర వాటిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెహారా భాస్కర్రావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలు అడుగడుగున జన నీరాజన పడుతున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మారితేనే మా బతుకులు మారతాయని ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారని, విశాఖ నగరం అభివృద్ధి జరగాలంటే సమర్థవంతమైన నాయకత్వం అవసరమన్నారు. ఈ నేపథ్యంలోని కూటమి అభ్యర్థులను ప్రజలంతా గెలిపిస్తే మనకు అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 38వ వార్డు టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముందుగా ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా సౌత్ నియోజక ప్రజలకి అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఈ విశాఖపట్నంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎటువంటి ప్రకృతి విపత్తులు రాకుండా ఉండాలని, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు 38వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఒకటే మాట, ఈ ప్రభుత్వం మారితేనే మా బతుకులు మారుతాయి. ఓటేసి తప్పు చేశాం, ఈసారి ఉమ్మడి అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కానీ, ఈ రాష్ట్రంలో యువతకి ఎంప్లాయ్మెంట్ కావాలన్నా, ఈ విశాఖపట్నం అభివృద్ధి జరగాలన్నా, ఈ రోడ్లు బాగుపడాలన్నా, ఈ పూర్తిగా అభివృద్ధి జరగాలంటే ఏకైక మార్గం ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం కలపడం అని చెప్పేసి వాళ్ళు ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా. మీరే చూస్తూ ఉన్నారు, ప్రజలు తండోపతండాలుగా బయటకు వచ్చి మేము తట్టుకోలేనంత సునామీ అంటారు కదా, ఆ విధంగా ఇవాళ ప్రజలు బయటకు వస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా భారీ ఓటమి జగన్ రెడ్డికి తప్పదు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 26వ వార్డు అక్కయ్యపాల మహారాణి పార్లర్ జంక్షన్ వద్ద బొడ్డేటి గోవిందరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఉత్తర వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చే విధంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేసిన కార్యక్రమ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులతో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వేసవిని వడగాల్పుని దృష్టిలో పెట్టుకొని బొడ్డేటి కిరణ్ వాళ్ళ తండ్రి గారి పేరుతో ఈరోజు మజ్జిగ చలివేంద్రాన్ని మహారాణి పార్లర్ జంక్షన్లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న 26వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అన్ని ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా మంచిది ఇది. ఎందుకంటే పాదచారులకు కానీ ఈ ప్రాంతంలో ఉన్న డైలీ వేజ్ వర్కర్స్కి వీళ్ళందరికీ కూడా చాలా ఈ వేసవిలో నడి వేసవిలో చల్లని మజ్జిగతో వారి దాహాన్ని తీర్చి వారికి స్వస్థత చేకూరుస్తున్నందుకు కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోని రోజు రోజుకి పెరుగుతున్నటువంటి వేడికి ఉపశమనంగా ఈరోజు స్వర్గస్థులైన మా తండ్రి గారి పేరు మీద శ్రీ బొడ్డేటి గోవిందరావు గారి పేరు మీద బొడ్డేటి గోవిందరావు చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఈరోజు చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కేకే రాజు గారు వచ్చి ఆయన చేతి మీద ప్రారంభించారు. మనం గడిచిన 5 సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటి ఎవరైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి శ్రీ కేకే రాజు గారు, అలాగే ఆయన అనుచరులుగా నిత్యం సేవా కార్యక్రమాల్లో ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఏదైతే ఈ వేసవి తాపం ఎక్కువైతే ఉంటుందో దీనికి ఉపశమనం కోసం కేకే రాజు గారు అనుచరులుగా మేము ఈ యొక్క కార్యక్రమం మా తండ్రి గారైన బొడ్డేటి గోవిందరావు గారి పేరు మీద చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా 26వ వార్డు నాయకులు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. అలాగే ఫ్యూచర్లో మీ వివిధ కార్యక్రమాలు కూడా తమ ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని అందరికీ ఆశిస్తున్నాం. పెందుర్తి నియోజకవర్గం కోటనెరవ గ్రామంలో నూకాలమ్మ వారి విగ్రహ ప్రతిష్ట దేవాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాల నాయుడు, పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్ రాజ్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనందకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామ కమిటీ ఏర్పాటు చేసిన ఆలయ ఏర్పాట్లపై పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. పలువురు మాట్లాడుతూ ఇక అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని కోరారు. పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన జరిగింది. ముందుగా అమ్మవారికి ఆలయ శిఖరంపై కలశ స్థాపన పూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. గత 15 రోజులుగా అమ్మవారి విగ్రహాన్ని గ్రామ పురోవిధిలో ఊరేగించారు. అందరికీ నమస్కారం. నిజంగా చాలా సంతోషకరమైన దినం ఈరోజు. కోటనరవ ప్రాంతంలో మరి గౌరీ సంఘం ఆధ్వర్యంలో అందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ఈ ప్రాంతంలో ఏదైతే ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ 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 నూకాలమ్మ తల్లి అమ్మవారి గుడి నిర్మించాలి అనేటువంటి ఒక సంకల్పించుకొని మరి వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మరి ఈ ప్రాంతంలో నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఈ మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయిన తర్వాత కూడా భవిష్యత్ తరాలకి ఆ దైవభక్తి కొనసాగేటువంటి విధంగా మన సనాతన ధర్మం సాగించేటువంటి విధంగా పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఒక చక్కనైనటువంటి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం చాలా సంతోషం. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద అక్కడ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. వ్యవసాయాలు చక్కగా జరగాలి. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మరి ఇంత మంచి చక్కనటువంటి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి అధికారులకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా డోనర్స్కి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో నాయకుల కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు అన్నారు. సోమవారం విశాఖ ఉత్తర వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విష్ణుకుమార్ రాజు 2014 నుండి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉండి ఏమి సాధించారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రచారంలో సైతం లిక్కర్ రేటు తగ్గిస్తామని ప్రచారం చేసుకుంటున్నారని, విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఫ్యాన్ అంటున్నారు. అన్ని కులాల వాళ్ళు ఇప్పటికే డిసైడ్ అయ్యారని, కేకే రాజు ఎమ్మెల్యే కాకపోయినా వేల కోట్లతో అభివృద్ధి చేయించారని గుర్తు చేశారు. దళితుని సీఎం జగన్ రాజ్యసభకు పంపారని, ఇప్పటి వరకు ఎవరికి ఈ అవకాశం రాలేదన్నారు. పవన్ కళ్యాణ్ సారా తాగి మాట్లాడారనుకుంటున్న జగన్ సారా వ్యాపారం చేసినట్లు ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ తో పాటు పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ జిల్లా నార్త్ కాన్స్టిట్యున్సీ గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కేకే రాజు గారితో, ఇంకా గౌరవ పెద్దలు డిప్యూటీ మేయర్ గారు, గౌరవ పెద్దలు అనేక మంది కార్పొరేటర్సు, ఇంకా చాలామంది మరి పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఒక 2 గంటల పాటు నేను మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాజు గారితో 3-4 కాలనీలు తిరిగి వస్తున్నాను. ఎక్కడ చూసినా, ఏ అమ్మని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ అన్నని అడిగినా ఫ్యాను 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 అంటున్నారు. ఫ్యాను ఫ్యాను ఫ్యాన్ అంటున్నారు. దానికి ఉదాహరణ నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఈరోజు నార్త్ కాన్స్టిట్యున్సీలో మా పేద ప్రజల సంఖ్య అత్యధికం. పేద ప్రజలు బీసీలు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, అలాగే ముస్లిమ్స్ కావచ్చు, కాపులు కావచ్చు, వెలమలు కావచ్చు, అలాగే రెడ్డిలు కావచ్చు, ఇంకా అనేక మంది సామాజిక వర్గాలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. వైఎస్ఆర్ పార్టీని నార్త్ కాన్స్టిట్యున్సీలో గెలిపించి రాజుగారిని ఎమ్మెల్యేగా, గౌరవ మన ముఖ్యమంత్రి గారిని, మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని తొందరలో ముఖ్యమంత్రిగా చేయటానికి దాని వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ గొప్ప బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నార్త్ కాన్స్టిట్యున్సీలో ఎన్నడూ ఎరగని రీతిలో వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి కేకే రాజు గారు ఎమ్మెల్యే కాకపోయినా, ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి పేరు చెప్పను కానీ వారు గాల్లోనే నడుస్తారు కానీ నేల మీద నడిచేటువంటి ఎమ్మెల్యే కాదు. గాల్లో ఎక్కడ ఎగిరిపోయారో ఎవరికి తెలీదు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, వేలాది కోట్ల రూపాయలు పెట్టి నార్త్ కాన్స్టిట్యున్సీలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఒక ఎత్తు అయితే, రెండో మోస్ట్ ఇంపార్టెంట్ మన నియోజకవర్గానికి ఎన్ఆర్బిట్ మాల్
ఎన్ఆర్బిట్ మాల్ అంటే వేల కోట్ల రూపాయలతో వచ్చేటువంటి ఈ యొక్క మాల్ వల్ల వేలాది మందికి ఉపాధితో పాటు ల్యాండ్ వాల్యూస్ కూడా చాలా గణనీయంగా పెరిగేటువంటి అవకాశం వస్తుంది. ఇప్పుడే రాజుగారు చెప్తున్నారు, ఎక్కడో ఏలూరులో పుట్టా, నేను పాయకరాపేటలో 3 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత నన్ను ఎవరైనా నాన్ లోకల్ అంటారా? నన్ను లోకల్ అంటారా? చెప్పండి మీరు, అది మీరే చెప్పండి, నాకు ఎవరు అక్కర్లేదు. మా పాయకరాపేట ప్రజలందరూ నన్ను ముద్దుపెట్టి కింద నన్ను 3 సార్లు గెలిపించుకున్నారు. ఇంకా నాన్ లోకల్ ఏంటి? ఆ ముద్రకి అర్థం లేదు, అసలు ఆ మాటకి అర్థమే లేదు. బీజేపీ ప్రాంత వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ తాలూకు గవర్నమెంట్స్ ఉన్నాయో ఇక్కడ సిఆర్సీ ఫండ్స్ తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అంటే మన ఉత్తర నియోజకవర్గం సంబంధించి ఆ రోజు బీజేపీ నుంచి గెలిచినటువంటి విష్ణుకుమార్ రాజు గారు ఎందుకు సిఎస్ఆర్ ఫండ్స్ మన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఖర్చు పెట్టలేపారు? ఎందుకంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే, స్టేట్లో ఆయన ఇక్కడ మనకు సంబంధించి ఉత్తర నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ ఒక్క సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు ఆయన. ఏదైతే రైల్వేస్తో ఇష్యూస్ ఉన్నాయో ధర్మానగర్ సంబంధించి మరిపాలకు సంబంధించి ఏదైతే రైల్వేస్తో ఇష్యూస్ ఉన్నాయో గోతులు అంటే మన గుడారు గోతులకు సంబంధించి మన గాంధీనగర్ సంబంధించి ఏదైతే రైల్వే ఇష్యూస్ ఉన్నాయో ఒక్క ఇష్యూని ఆయన అడ్రస్ చేశాడు ఆయన 5 సంవత్సరాల టర్మ్లో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు రాలేదే కదా, ఒక్క అడ్రస్ కూడా ఇష్యూస్ లేని పరిస్థితి. అలాంటిది ఈరోజు కేకే రాజు గారు పరీక్షలు రాసే విద్యార్థుల ఉత్తీర్ణులయ్యేందుకు తల్లిదండ్రులు ఎలా బాధ్యత వహిస్తారో కార్యకర్తలు అటువంటి బాధ్యత చేపట్టాలని విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. సోమవారం గాజువాక నియోజకవర్గం అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ సారథ్యంలో సోమవారం వడ్లపూడిలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యకర్తలకు అండగా ఉండి వారి ఉన్నతికి సహకరిస్తామని చెప్పారు. విశాఖకు తలమానికమైన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పిఎస్సీలు పబ్లిక్ సెక్టార్ లో ఉంచేందుకు ఎంతవరకైనా పోరాడతామని ఆమె అన్నారు. గత 5 ఏళ్లలో గాజువాకలో జరిగిన అభివృద్ధి మున్ముందు కొనసాగాలంటే వైసీపీ గెలుపు అనివార్యమన్నారు. విశాఖపట్నం అభివృద్ధి ప్రజల సమస్యలపై గతంలోనే తాను బొబ్బిలి విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో మాట్లాడానన్నారు. రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాకలో మహిళలకు వైఎస్ఆర్సీపీ పక్షాన జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తి అనుకూలంగా ఉన్నారని చెప్పారు. పనిచేసే ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు ఇస్తామని చెప్పారు. తరతరాలుగా గాజువాక నియోజకవర్గానికి సేవ చేసుకునే భాగ్యం కల్పిస్తున్నందుకు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని చెప్పారు. 30 రోజులు నా కోసం కష్టపడి పనిచేయండి, మీకోసం 5 ఏళ్లు, మీకోసం మీ ఉన్నతి కోసం ప్రాణం పెడతారని ఆయన కార్యకర్తలకు ఉద్దేశించి చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ వైఖరి ఎప్పటికీ మారదన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సివిల్ సర్వీస్ అధికారులపై నిరాదరణ ఆరోపణలు చేయడం సరికాదు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖ దక్షిణంలో హోరెత్తిస్తున్న వంశకృష్ణ ఎన్నికల ప్రచారం, బ్రహ్మరథం పడుతున్న స్థానిక మహిళలు, ప్రజలు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా, అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న అడారి ఆనంద్, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.